మీ మెడలో ఈ కండువా చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది, అంటే మీకు ఎలా అనిపిస్తుందో. సో మీరు ఎకాఎకిన ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ తీసుకొని బీజేపీలోకి ఎందుకు మారాల్సి వచ్చింది? ముందు మీ పార్టీ మార్పిడి నుంచే మొదలు పెడదాం. క్రాంతి గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, ఈ ప్రశ్న అడుగుతారని నేను ఊహించాను. ఓకే. చాలామంది పార్టీ మారే వాళ్ళని చూస్తూ ఉన్నాం. అవును ఏళ్ళు తరబడి పార్టీలో ఉండి కోటాను కోట్లు సంపాదించుకొని అవును ఇక ఆ పార్టీ మునిగిపోతుందంటే జంప్ అయ్యే వాళ్ళు చాలామంది చూసాం, వెళ్ళిపోతారు. కానీ నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ఖండవతోనే పోవాలి. సార్ నేను ఒక ఉద్యమకారుణ్ణి, నా పేరే ఉద్యమ యోధుల జమానత్దార్. ఎవరు ఏం చేస్తున్నారో అక్కడ ఆ పార్టీలో చేసినా మేము పట్టించుకోకుండా పార్టీని పట్టుకొని ఉన్నాం. నా ఉద్యమంలో నా స్ఫూర్తిని గ్రహించినటువంటి కేసీఆర్ గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. అందులో ఏం డౌట్ లేదు, ఇచ్చారు. కానీ వారికి అనుమానం ఉండే. గేట్వే ఆఫ్ 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఖమ్మానికి సంబంధించి. గేట్వే ఆఫ్ ఆంధ్ర, అవును, అక్కడనే 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి నాకు. ఒకటేమో భద్రాచలం, పినపాక, ఇల్లు. అవును. అయ్యో పాపం ఇంత ఉద్యమం చేసిండు కదా, గెలుస్తాడా లేదా అని అనుమానం ఉండే. కానీ కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అది అదృష్టమే అనుకుంటా నేను. కేసీఆర్ గారి ఆ రోజున వారి పైన ప్రజలకు ఉన్న అభిమానం, ప్రేమ, పోతేనే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా చేసినటువంటి సేవలు అప్పటికే తెలుసు. ఎవరు ఏ రాత్రి నన్ను లేపినా నేను బ్లడ్ ఇచ్చేది. ఎన్ఎస్ బ్లడ్ డొనార్ క్లబ్ పెట్టిన. బ్లడ్ డొనేషన్లో గోల్డ్ మెడల్ కూడా ఉంది. అది ఇప్పటికీ నేను ఆ సర్వీస్ కొనసాగిస్తున్నా. నాకు అది ఉండే. ఒక ప్రొఫెసర్ వచ్చిండు అంటే పనితనం కూడా చూస్తారు కదా. మీరు కేంద్ర ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు కూడా ప్రజలు గ్రహిస్తారు. బహుశా ఆ కోణంలో అక్కడ వారు ఫెయిల్ అయ్యారని ఒక ప్రొఫెసరు, సామాజిక నేపథ్యం ఉంది, ఉద్యమకారుడు అనే ఉద్దేశంగా నన్ను ఆ రోజున ప్రజలు గెలిపించారు. నేను మరీ వాళ్ళని జన్మలో మర్చిపోలేను. ధన్యవాదాలు తెలియదు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలు 2018లో కేసీఆర్ గారు మహిబాద్లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 3-4 లక్షల జనాభా, సీతారాం నాయక్ను దాదాపు 1 లక్ష జనాభా వచ్చింది. అలా వారు ఒక ప్రకటన చేశారు. సీతారాం నాయక్ ఉద్యమకారుడు, బ్రహ్మాండంగా పార్లమెంట్లో వారి ప్రతిభ ఉంది, మీరు తిరిగి ఆయన 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి పంపించాలి మీరు అనగానే మనకి ఏముంటుంది చెప్పు. నేను డైరెక్ట్ ఇక్కడ నాకే వస్తుందని నమ్మకంగా, ఏదో నేను ఎక్కడ 1 రూపాయి సంపాదించినని కాదు, ఆ విషయంలో నాకు ఎక్కడ మరకలేదు, నిందలి. ఏదో నేను పడ్డ కష్టం, నా జీవితం ఏదో నేను ఇంకో దాదాపు 40-50 లక్షలు పెట్టి తిరుగుడు ఉట్టికి కాదు కదా. తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో తిరిగి సర్పంచ్ల గెలుపు కూడా నేను కారణమైంది. అని ఏం జరిగిందో ఏమో అన్నమ్మ వ్యక్తి సడన్గా మాకు వచ్చేటప్పటికి ఏదో పార్టీ మారుతున్నారని ఏదేదో. ఇప్పుడు మేమేం పార్టీ నుంచి రాలే, ఈ పార్టీలో పెద్ద సంపాదించుకోలే, వేరే పార్టీకి అప్పటికప్పుడే గెలిస్తే ఏమైతే దానికి లేదు. ఎందుకు నాకేం అవసరం, మనకు జన్మనిచ్చినటువంటి పార్టీ అనుకొని, రాజకీయ జన్మ ఇచ్చిన పార్టీ అనుకొని అందులోనే ఉన్నా. ఏమున్నది, 1 నెల రోజులు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రాగానే ఎవరైతే ఈ తెలంగాణ ద్రోహానికి కారణంలో తెలంగాణ రావద్దని, అంటే నేను వాళ్ళనేం నిందించడం లేదు, అప్పటి వాళ్ళ పార్టీ స్టాండ్ కావచ్చు ఏదైనా కావచ్చు, వాళ్ళు జగన్ రావడానికి ఎంత ప్రయత్నం చేసినో మహిబాద్లో మనం చేసినాం. కుటుంబం, రెడ్డి నాయక్ కుటుంబం, వేరే కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఆ తరుణంలో మేము ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నాం. మా మీద కేసులు, మా ఇబ్బందులు మాకున్నాయి. ఆ సమయంలో ఎవరైతే పనిచేసారో సడన్గా వాళ్ళని తీసుకొని పార్టీలోకి తీసుకొనియండి. కానీ నాకంటే దేంట్లో మెరిట్ అని కవితని తీసుకున్నారు. కానీ ఆమె స్పష్టంగా చెప్పింది, నేను టికెట్ అడగలేదు, ఏదో నాకు టికెట్ ఆఫర్ చేసారు కనుక నేను వాస్తవే. పెద్దగా ఆమె టికెట్ చేసినట్టే ఇక్కడ తెలియదు. ఏమని చేస్తారు, గతంలో ఎమ్మెల్యే ఉన్న చరిత్ర ఏందో ఆడ ఉంటే చేస్తే ప్రజలు ఆదరించాలి కదా అనుకుని ఆమె స్థాయిలో ఆమె ఎమ్మెల్యేకే ట్రై చేస్తూ ఉంది. కానీ నేను తీసుకొచ్చి ఎంపీగా చేశారు. చేసి మళ్ళీ ఏమంటాడు ఆ సభలో, సార్వత్రిక ఎన్నికల సభలో, ప్రొఫెసర్ సీతారాం నాయక్ తప్పు చేయలేదు, తప్పు చేసిండు కనుక టికెట్ ఇవ్వలేదు అనుకుంటాను రా అభిమానులారా, ఆయన మేధావి, ఆయన ప్రొఫెసరు, ఆయన ఎక్కడ ఉంటాడో చూడు. ఇక ఈ మాటలు ఒక ముఖ్యమంత్రి
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేది కదా. నేను చిన్నపిల్లవాని కాదు కదా, బహుశా భారతదేశంలో ఈ బంజారా జాతిలో వృక్షశాస్త్రం మొదటి పిహెచ్డి ఫస్ట్ పిహెచ్డి మీద ఆంధ్రాలో, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. భారతదేశాన్ని చూసినా నాదే వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఒక 12 అవార్డులు ఉన్నాయి సార్. సమాజాన్ని మోస్తావును అన్ని చేసి తెలంగాణ తీసుకున్నాను. నన్నే ఒక ముఖ్యమంత్రి పక్కన పెట్టేసారు. ఒక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడింది ఎవరికో ఇస్తే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు. అవును, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇస్తావు. అయినా మీరు 19 నుంచి మొన్నటి వరకు కంటిన్యూ అయ్యారు. ఆమె గెలుపు పని చేసిన. ఓకే, మా ఇంటికి వచ్చి చాలామంది లేదు గవర్నమెంట్ మనదే వస్తుంది, నువ్వు ఏం చేయకుండా మారే పరిస్థితి లేదు. మారితే అదే రోజు మారుతుంది. మీరు అన్నది చూడండి, కండం ఎందుకు అదే రోజు మారేవాడిని. నాకు టికెట్ పోయినప్పుడే నేను మారాలి. ఇప్పుడు మా దగ్గర కూడా మిత్రుని పేరు ఒక ఎంపీ నన్ను అనేది, నాయక్ గారు అన్నానికి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు పార్టీ మారవద్దు అనేది. వాడు 9 గంటలకే మారిండు. 9 ఏళ్ళు ఎంపీగా ఉండి 9 గంటలనే మారిండు, పోయి కాంగ్రెస్లో చేరిండు. మీరు వరంగల్ ఎంపీ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో పేర్లు ఎందుకు కానీ అంటే ఎట్లా ఉంటుంది చేయడం. 9 ఏళ్ళు ఉండి జీవితాంతం సర్వీస్ పోయి మారింది. కానీ నాకు ఆలోచన లేదు, అటువంటి పని నేను చేయలేదు. ఓకే, అట్లా మాట్లాడిన వ్యక్తి ఆమె గెలిస్తే 9 ఏండ్లండి, 5 ఏండ్లండి. ఎక్కడైనా కనబడితే నాయక్ గారు ఫోన్ దగ్గర పెట్టుకోమంటాడు. నేను ఏమన్నా పిల్లవాన్నా, ఏం కనబడ్డా ఆయనకు? ఎన్ని రోజులు ఫోన్ దగ్గర పెట్టుకోవాలి? ఫోన్ చేస్తా మీరు ఎత్తాన్ని మాట్లాడతా. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చా? లేదా ఇక్కడ కనబడితే ఆ పక్క ఒక సన్యాసి ఉంటాడు ఎవడోడు, అంటే ఉన్నవా స్థానం కూడా దిగా వాళ్ళు నిందించవద్దు. కానీ మీరు నన్ను కొంచెం ఇరిటేట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, మీ బాధ అట్లా వ్యక్తమవుతుంది, నేను ఇరిటేట్ చేయట్లేదు. కానీ వాళ్ళు ఏమంటాడు, అరే సార్ వస్తాడు 2 రోజులు అక్కడనే ఉంచు, సార్తో మాట్లాడేది ఉన్నది అంటాడు. వాడేమో పక్కగా నవ్వుతా ఉంటాడు. అంతే. అంటే మేము చెవిలో పువ్వు పెట్టడానికి నేను మేధావి అండి. కాకతీయ యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని. 1000 మంది విద్యార్థులకు ప్రాణదానం చేసినట్టు చేసి వాళ్ళని అన్ని రకాల తీర్చిన. ఎక్కడన్నా నా మీద యూనివర్సిటీలో మచ్చ ఉందా? ఎన్ని పదవులున్నాయి? అడ్మిషన్ డైరెక్టర్, ఎగ్జామినేషన్ రిఫార్మేషన్ కమిటీ చైర్మన్ కాకతీయ యూనివర్సిటీ, యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్, ఒకటా రెండా సెనేట్ మెంబర్, అన్ని కమిటీలకు. అరే నువ్వు ఎడ్యుకేషన్కు గుర్తు ఇవ్వవు, ఏమి ఇవ్వవు, నువ్వు అనుకున్నదే నువ్వు మాట్లాడిందే. అంటే ఇది దొరతనం అహంకారం అనేది తెలుస్తుంది. కానీ ఏం చేస్తావు? 5 సంవత్సరాలు బాగానే భరించారు కదా, అంటే మళ్ళీ సొంత పైసలు భరించడానికి ఆయన దగ్గర బిచ్చవాడికి ఏం పోలే. ప్రతిదానికి పిలుచుడు. ఇగో ఈ డిబేట్ అయితే నువ్వే పో, కోదండరామ్ వస్తున్నాడో నువ్వు పోతేనే తట్టుకుంటావు. ఇగో నీకు ఈ ఎన్నికలకు పో, ఆ ఎన్నికలు పోమనుకుంటా చేస్తే ఆశిస్తాం కదా. తెలంగాణలో 10% గిరిజనులు ఉన్నారు జనాభాలో. అందులో ఒకే భాష ఒక మాట్లాడే లంబాడీలు 7% ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ లేవా నాకు? అరే గవర్నర్ నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంది. నాకు గవర్నర్ కోటాలో ఇస్తే నాకున్న మెరిట్స్ 12 అవార్డ్స్ ఉన్నాయి. అది చూసి ఇంటికి తీసుకొచ్చి గవర్నర్ చేస్తారు. మా లాంటి వాళ్ళని ఆదరించే తత్వం వాళ్ళకు ఉంటుంది. నువ్వు నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చినావు? మా కమ్యూనిటీలో ఎవరికి ఇచ్చినావు? ఇచ్చినా మేము నిందించలే. సత్యవతి గారికి ఇస్తే మేము నిందించలే. ఆమెను మంత్రి కూడా చేసినావు, అయినా మేమేం మాట్లాడలే. ఏమో మా బిడ్డకి ఇచ్చిను, మాకు వ్యక్తికి ఇచ్చిన. కానీ నేను ఇద్దరికంటే ఎక్కడ ఉన్నా, ఉద్యమంలో ఉన్నా, మెరిట్లో ఉన్నా, సమాజానికి పనిచేస్తా ఉన్నా, నేను ఎందుకు గుర్తు రాలే నీకు? 5 సంవత్సరాల్లో ఇది చేస్తూ తండాల గ్రామ పంచాయతీ నీకు ఒక చట్టం రాసిస్తే ఈ ప్రకారంగా ఇవ్వచ్చని, పోడు భూములు ఇవ్వకపోతే తప్పు అవుతుందని ఇస్తేమి. అంతేందుకండి, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 10% గిరిజనులు ఉన్నారు. ఎవరు కొట్లాడారు? ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? పార్లమెంట్ నుంచి నీకు ఆ కాగితం తీసుకొచ్చి ఇవ్వకపోతే ఇచ్చేవాడివేనా? అరే ఇన్ని చేయించుకొని ఒక ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఏమైంది? ఒక అడ్వైజర్గా ఇప్పుడు 24 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇద్దాం అనుకోరేమో అప్పుడు, అందుకే ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఏది లేదండి, అసలు నేను మనిషిగానే చూడలే. మీరు నమ్ముతారా? ప్రామిస్, అది చాలా హట్. ఏదో అనుకోవడం, బాధపడడం ఎందుకు. కానీ ఆ రోజు నా పిల్లలు ఏడ్చింది నాకు బాగా గుర్తుంది. నా టికెట్ తీసేస్తే 3-4 లక్షల ఓట్లతో గెలిచి ఎంపీ సీట్ తీసేసినప్పుడు రాజ్యసభ పంపవచ్చు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 గిరిజనులను రాజ్యసభ పంపారు, ఒకరి తర్వాత ఒకరి. నీ అమ్మ మేము ఇంత కష్టపడి తెలంగాణ తీసుకొచ్చి నీ చేతిలో పెడితే నువ్వు ఒక్క గిరిజనుని రాజ్యసభ పంపబోతే ఎవడబ్బా సొమ్ము? అమ్ముకునేది అదేమన్నా?